హాయ్ అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. ఈరోజు నేను మిమ్మల్ని ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి పాదాల చెంతకు తీసుకెళ్ళబోతున్నానండి. అదే అండి అలిపిరి. మా ఇంటి దగ్గర నుంచి అలిపిరికి స్టార్ట్ అయ్యామండి. అలిపిరికి వెళ్ళే రూట్లో మాకు కపిల్ తీర్థం టచ్ అవుతుంది. మీకు ఇంకొక వీడియోలో కపిల్ తీర్థం కూడా నేను కవర్ చేస్తాను. ఇప్పుడు ఇదే దారిలో కపిల్ తీర్థం నుంచి ముందుకు వెళ్తే అలిపిరి మెట్ల మార్గం వస్తుందండి. అలిపిరికి వెళ్ళే దారిలో ఎప్పుడు అలిపిరి రోడ్ బిజీగానే ఉంటుందండి. అలిపిరి రోడ్డు మొత్తం ఎప్పుడు చూసినా తిరుమల వెళ్ళే బస్సెస్, టూరిస్టులు చాలా ఉంటారండి. చాలా జనాలు ఉంటారు ఈ రోడ్లో. వెహికల్స్ చూస్తున్నారా? చాలా ఉన్నాయి కదా! ఎప్పుడు ఇలానే ట్రాఫిక్ గానే ఉంటుంది రోడ్డు. కానీ ఇక్కడ ప్లేస్ చాలా చల్లగా ఉంటుందండి. సమ్మర్‌లో ఇక్కడికి వచ్చినా కూడా చాలా చల్లగా అనిపిస్తుంది. పక్కనే చెట్లు ఫుల్‌గా ఫారెస్ట్ ఉండడం వల్ల ఇక్కడే దివ్యారామం పార్క్ కూడా ఉందండి. దాన్నే నగరవనం అని కూడా అంటారు. ఇలా ముందుకు వెళ్తూ ఉంటే కొండలు, చెట్లు, వెంకటేశ్వర స్వామి నామాలు చాలా బాగా కనిపిస్తాయండి. మేమెళ్ళింది ఆ రోజు ఈవినింగ్ 6:30 ఆ టైంకెళ్ళామండి. అప్పుడే సన్‌సెట్ అవుతూ ఉంది. మీకు కనిపిస్తూ ఉంది కదా! ఆరెంజ్‌గా స్కై మొత్తం. చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ రోడ్డంతా కూడా. తిరుమలకి చేరుకోవడానికి యాక్చువల్‌గా 2 రూట్స్ ఉన్నాయండి. ఒకటి అలిపిరి మెట్ల మార్గం. ఇంకొకటి శ్రీనివాస మంగాపురం దగ్గర అక్కడ ఒక రూట్ ఉంటుందండి. అక్కడి నుంచి కూడా వెళ్తారు. అలిపిరిని పూర్వం రోజుల్లో అడిపులి అని పిలిచేవారటండి. అడి అంటే పాదం, పులి అంటే చింత చెట్టు అని అర్థం. పూర్వం రోజుల్లో ఇక్కడ పెద్ద చింత చెట్టు ఉండేదటండి. ఆ చింత చెట్టు కిందే భక్తులందరూ సేద తీరి నైట్ రెస్ట్ తీసుకొని మార్నింగ్ కొండకి స్టార్ట్ అయ్యేవాళ్ళంటండి. ఇక్కడ కొండకి వెళ్ళడానికి భక్తులకి ముందు రోజుల్లో డోలీ కూడా ఉండేదంటండి. అంటే అందరూ భక్తులు నడవలేరు కదా! నడవలేని వాళ్ళ కోసం డోలీ ఉండేదంట. అలాగే ఎడ్ల బండులు కూడా అప్పుడు ఉండేదంటండి. ఎడ్ల బండులు నడిపే వాళ్ళు ఇక్కడ తిరుపతిలో ఇప్పుడు కూడా ఉంది బండ్ల వీధి అని. అక్కడ నివాసం ఉండేవాళ్ళటండి. మనకి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ తిరుమల వైబ్స్ వచ్చేస్తాయండి. తిరుమలలో ఉన్నట్లే ఉంటుంది ఈ ఏరియా, ఈ రూట్ మొత్తం అలానే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ టూరిస్టులతో ఉంటుంది కదా! ఇక్కడ చూసారా మనం ఆల్మోస్ట్ అలిపిరి పాదాల దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ గరుత్మంతుడు చూసారా? దర్శించుకొని మనం అలిపిరి పాదాల్లోకి అయితే ఎంటర్ అయిపోదామండి. మేము స్కూటీలో వచ్చాము కదా! స్కూటీని పార్క్ చేసి ఇటు సైడ్ నుంచి వెళ్తామండి. పార్క్ చేయడానికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ పార్క్ చేసేసి మనము అలిపిరి మెట్ల మార్గం సైడ్ వెళ్ళిపోదామండి. అలిపిరి పాదాలకి ఇంకో రూట్ అండి ఇది. ఇంకో సైడ్. ఇటు సైడ్ వెళ్ళామంటే మనకి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా! ఈ స్టెప్స్ అన్నీ ఎక్కి లెఫ్ట్‌లో వెళ్ళామంటే మనకి గోశాల ఉంటుందండి. అక్కడ ఆవులు చాలా జాతులకు చెందిన ఆవులన్నీ ఇక్కడ ఉంటాయండి. చాలా మంది ఇక్కడ గోపూజ కూడా చేస్తూ ఉంటారండి. సాటర్‌డేస్ టైంలో అయితే ఎప్పుడూ ఇక్కడ చాలా రద్దీగానే ఉంటదండి. ఈ గోశాల దగ్గర కూర్చోవడానికి కూడా భక్తులకి చాలా వసతిగా ఉంటుందండి. ఇక్కడ కాసేపు ప్రశాంతంగా కూర్చొని దేవుడి పాటలు వస్తూ ఉంటాయండి. వింటూ ఉంటారండి ఇక్కడ భక్తులందరూ. చాలా మంది బయట నుంచి వచ్చేవాళ్ళు ఇటు సైడ్ రారండి. నేరుగా స్టెప్స్ దగ్గరికి, పాదాల దగ్గరికి వెళ్ళి అటు నుంచి స్టార్ట్ అయిపోతారు. కానీ లోకల్ తిరుపతి వాళ్ళకైతే ఈ ప్లేస్ బాగా తెలిసే ఉంటుంది. బయట వాళ్ళకి తెలియదు. మీరు ఎప్పుడైనా తిరుమలకి వచ్చినప్పుడు ఈ ప్లేస్‌కి రండి. చాలా బావుంటుందండి. చాలా బాగా కన్‌స్ట్రక్ట్ చేశారు. చూస్తున్నారా? చాలా గోవులున్నాయి కదా! బావుంటుంది ఇక్కడ. అక్కడ మధ్యలో కృష్ణుడు ఉంటారండి. కృష్ణుడికి పూజలు చేస్తూ ఉంటారు. ఎప్పుడు పూజలు జరుగుతూనే ఉంటాయండి ఇక్కడ. ఎవరో ఒకరు భక్తులు చేపిస్తూనే ఉంటారు. ఇక్కడ గోవుల్ని కూడా చాలా బాగా సంరక్షిస్తారండి. వాటికి కావాల్సినవన్నీ కూడా వాళ్ళే సమకూరుస్తారు. చాలా బావుంటుంది. చూడండి. చాలా జాతులకి చెందిన గోవులు కూడా ఇక్కడ ఉంటాయి. పుంగనూరు గోవులు కూడా ఉంటాయండి ఇక్కడ. చాలా చిన్నగా ఉంటాయి. పిల్లలు చాలా బాగా వాటిని చూసి చాలా బాగా ఫీల్ అవుతారు. నచ్చుతుంది కదా చిన్నపిల్లలకి చిన్నగా ఉంటాయి. అక్కడ నుంచి వెనక్కి వచ్చామంటే మనకు ఇక్కడ నుంచే అందరూ భక్తులందరూ
అలిపిరి మెట్ల మార్గం నుంచి కొండకెళ్ళడానికి స్టార్ట్ అవుతారండి. ఇక్కడే అందరూ భక్తులు టెంకాయ పూలు అవి తెచ్చుకొని టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించి ఇక్కడ నుంచి మంచిగా వెళ్ళాలి, ఏ కష్టం రాకుండా చూడు భగవంతుడా అని కోరుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతారండి. ఇక్కడ చాలామంది భక్తుల కోసమని ప్రసాదాలు చేసుకొచ్చి ఇక్కడ వస్తారు కదండి, వాళ్ళ కోసం పంచుతూ ఉంటారండి. ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు ఇక్కడ అన్నదానం చేస్తూనే ఉంటారండి, ప్రసాదాలు పంచుతూనే ఉంటారు. ఇక్కడ చూస్తున్నారా, భక్తులందరూ దీపాలు వెలిగించి దేవుడి నామాలు వేస్తున్నారు కదండి, శంకు చక్రం నామాలు కూడా వేస్తున్నారు కదండి. ఇలా ప్రతి శనివారం చేస్తారండి. శనివారాల వ్రతం అన్నట్లుగా 7 శనివారాలు ఇక్కడికి వచ్చి ఇలా ఇలా దీపం పెడితే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అనేసి వాళ్ళ నమ్మకం అండి. సో ప్రతి శనివారం 7 వారాలు ఇక్కడికి వచ్చి ఇలా మొక్కుకుంటారండి. తర్వాత మనం పైకి మెట్లు ఉంటాయండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయినట్లే మెట్ల మార్గము. ఇటు నుంచి వెళ్తూ ఉంటే పెద్ద గాలి గోపురం కనిపిస్తుందండి, చూసారా? ఈ గోపురం పేరు గాలి గోపురం అండి. ఇక్కడ నుంచే భక్తుల్ని అలో చేస్తారు. ఇప్పుడు కొండపైన పులి, ఏనుగులు, జంతువులు అవన్నీ బయట తిరుగుతూ ఉన్నాయి కదండి. మనకి తెలిసిందే కదా, పాపని తినేసింది, అవన్నీ జరిగాయి కదా. అందుకనేసి ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్ చేశారండి. పిల్లల్ని మధ్యాహ్నం నుంచి అలో చెయ్యట్లేదండి, మార్నింగ్స్ మాత్రమే అలో చేస్తున్నారు. నైట్ 8, 9 ఈ టైంలో అయితే కూడా ఇక్కడ పోలీస్ వాళ్ళు ఉంటారండి. వాళ్ళు కొంతమందిని బ్యాచెస్ వైజ్ గానే అలో చేస్తున్నారు కొండకి వెళ్ళడానికి. ఆ బ్యాచెస్ తోనే మనం వెళ్ళాల్సి ఉంటుందండి. పిల్లల్ని అయితే అలో చెయ్యట్లేదండి. ఇక్కడే వేణుగోపాల స్వామి గుడి ఉంటుందండి, అక్కడ మేము వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఆ రోజు మేము వెళ్ళిన రోజు పాదాలు కన్స్ట్రక్షన్ లో ఉందండి, క్లోజ్ చేసేసారు. సో వేణుగోపాల స్వామి గుడి దగ్గర దర్శించుకొని ఇంకా రిటర్న్ మేము ఇంటికి స్టార్ట్ అయిపోయామండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ నా వీడియోస్